హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంది కదా! ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అని అంటారనమాట. చాలామంది రైతులు కూడా ఎంతోమంది రైతులే కాదు, మాలాంటి యువత కూడా మా చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు పోలవరం, పోలవరం అని వింటూనే ఉన్నాం. 'బన్నీ' అనే ఒక సినిమా కూడా తీశారనమాట పోలవరం ప్రాజెక్ట్ గురించి. అది కమర్షియల్ సినిమా అయినప్పటికీ పోలవరం ప్రాజెక్టు దాని యొక్క ఎప్పుడు పూర్తి చేస్తారని అట్లుండేవి అంశాలన్నీ. సో, అసలు మొత్తానికి ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సొస్తుందంటే, మొన్న బడ్జెట్ పెట్టేశారనమాట పోలవరానికి. దాంట్లో మనకు పోలవరం ఎంతిచ్చింది, అసలు ఎంతివ్వాలి, ఎంతిస్తే ఇది పూర్తవుతది అని మనం చెప్పుకోవాలనుకుంటున్నాం ఈ వీడియోలో. సో, దాని మ్యాటర్‌లోకెళ్ళే ముందల నేను మన వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఓకే. మ్యాటర్‌లోకెళ్తే మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, కూటమి ప్రభుత్వం. 2027 చివరి నాటికి దాని యొక్క తొలిదశ పనులు పూర్తి చేసేసి కుడి కాలువ ద్వారా నీళ్ళు ఇస్తాము అని చెప్తుంది. సో, దానికి తగ్గట్లే పనులను వేగవంతం చేస్తున్నారు. మరి వాళ్ళు బడ్జెట్ కూడా ఈ మధ్య అన్నీ వేసేసి ఇంకా 30,000 కోట్ల చిల్లర దాకా ఖర్చు అవుతుంది అని చెప్పేసి కేంద్రానికి ఒక నివేదికను పంపించారు. బట్ వాళ్ళు 30,000 కోట్ల చిల్లర అని అడిగితే వీళ్ళు 3,300 కోట్ల దాకా ఇస్తామని చెప్పారు. అది కూడా విడతల వారీగా ఇస్తామన్నారనమాట. ఇంకా అంతేకాకుండా ఇంతకు లాస్ట్ ఇయర్ కూడా అన్ని బిల్లులు అన్నీ మొత్తం ఏరికోరేసి కలెక్ట్ చేసి చూసేసుకొని లెక్కలు చూసేసి జలవనరుల శాఖల అధికారులు పంపించారు. అవి కూడా ఇంకా రాలేదు. ఇది పరిస్థితి. కాకపోతే ఇప్పుడు కేంద్రం తీరు చూస్తే మొత్తం 30,000 కోట్ల చిల్లర ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు 12,500 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చేటట్లు అయితే లేరు. అది తీరా చూస్తే వాళ్ళు పెట్టే బడ్జెట్లను బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి ఇంకా దానికి మించి ఇంకా 18,000 కోట్లు మన ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. మనమున్న పరిస్థితులు అంత భరించాలంటే కష్టమే. మరి ఏ రకంగా ఇది ఈ ప్రభుత్వము ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేస్తుందో చూడాలి. వాళ్ళు అనుకున్నట్లుగా 2027 చివరి నాటికి. అంతేకాకుండా అప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉన్న హయాంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని 41.5 అడుగుల మేర తగ్గిచ్చేసింది. 45.5 ఉన్నది. ఎందుకు తగ్గిచ్చారు ఏందా కథ అంటే, ఒరిస్సా ప్రభుత్వం నుంచి ఏయో ఒత్తిళ్ళొస్తున్నాయి, వాళ్ళకి ఏయో సమస్యలొస్తున్నాయి అనటం వలన 41.5 మీటర్లకి తగ్గిచ్చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పేసుకుంది. అప్పటి ప్రభుత్వం సరిపోయింది. ఇది మనకు ఈనాటికి మన పోలవరం ప్రాజెక్టుకున్న పరిస్థితి. ఇంకా 18,000 కోట్ల చిల్లర నిధులు అయితే మాత్రం ఉంటే మాత్రమే ఇది పూర్తి అవ్వగలదు. ఏది కేంద్రం ఇచ్చేవి వాళ్ళు ఇస్తామని ఇచ్చేవి కాక. కానీ ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి 30,000 కోట్లు వాళ్ళే ఇవ్వాలి. కానీ చూస్తుంటే పరిస్థితి అలా లేదు. ఇంకా అదే కాదు, మన పెట్టిన బడ్జెట్‌లో అమరావతికి కూడా వాళ్ళు పెద్దగా ఏం నిధులు ఇవ్వలేదు. ఇంతకుముందన్న ఒక 12,000 కోట్లో 15,000 కోట్లో వాళ్ళు ఏషియా బ్యాంకు ఏయో బ్యాంకులు సంథింగ్, అది పేరు సరిగ్గా గుర్తులేదు. దీన్ని మీరు ఈకలు పెక్కొద్దు దయచేసి. వాళ్ళ నుంచి ఇప్పిస్తామన్నారు, రుణం ఇప్పిస్తామన్నారు. ఈసారి చూస్తే గట్టిగా 1,500 కోట్ల చిల్లర కూడా ఇచ్చినట్లు లేరు. మరి ఈ రకంగా ఇస్తే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని ఏపీగా అని చెప్పుకొని వీళ్ళు ఏ రకంగా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తారు ఇప్పుడున్న ప్రభుత్వం. ఇవి రెండైతే ఒక పెను సవాళ్ళగా మాదిరిగా తయారవుతున్నాయని నా యొక్క అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.